ఇప్పుడు నేను ఒక 40 మినిట్స్ ఇలాగా మాట్లాడాను గనక, అంటే ఇది చాలా మనం అందరం దానిలో ఉన్న సత్యాన్ని గమనించి మనం జీవితంలో అన్వయించుకుంటే మనకు అర్థం అవుతుంది. ఇప్పుడు మీరు ఎవరైనా క్వశ్చన్స్ అడిగితే బాగుంటుంది. ఏ టైప్ ఆఫ్ విషయమైనా అడగండి. అంటే మమ్మల్ని ప్రేమరహితులు అంటారా? ఏమైనా మీరు అడగొచ్చు. ఎవరైనా డౌట్స్ అడగొచ్చండి. రేవతి గారు వినబట్టంలే, మీరు మ్యూట్ చేస్తున్నారు, మ్యూట్ లో ఉన్నారు. అన్మ్యూట్ చేయండి. మనస్సు లేకుండా ప్రేమను ఎలా సాధించగలం? ఉన్నదే ప్రేమ. సాధించడానికి మనం లేం అక్కడ. మనస్సు ఎప్పుడైతే పోయిందో ఉన్నదే ప్రేమ. ఆ సాధించేవాడు లేడు అక్కడ. సాధించేవాడిని మనస్సు క్రియేట్ చేస్తుంది. ఎప్పుడైతే మనస్సు ఇక్కడ నిశ్చలం అయిపోయిందో ఉన్నదే ప్రేమ. అడ్డుతోంది ప్రేమని, అంటే మనస్తత్వాన్ని మనస్సు అడ్డుతోంది. మనస్సు ఎప్పుడైతే నిశ్చలమైందో ప్రేమ ఉంటుంది అక్కడ. ఇంకెవరైనా? పాణిగ్రహి, ఎనీ క్వశ్చన్? అంటే మనసుకు అంటే మొదటి దశలో ఇంకా సాధనలో ముందుకు వెళ్ళలేని మనసుకు ప్రేమ కావాలన్న భావదారి ఆ స్థితిలోనే ఉంటుంది కదా. అలా ఉన్న స్థితి నుంచి ఎప్పుడు ఇచ్చే స్థితికి మారాలంటే ముందు కావాలి అనే ఆ సెల్ఫ్ సఫిషియన్సీ లేని ఫీలింగ్ పోవాలి కదా. దాని నుంచి బయటపడడం కదా. కావాలంటుంది ఎవరు? మనస్సు కదా. ప్రేమ కావాలి కావాలి అంటున్నది ఎవరు? మనస్సు. అవునా? అంటే మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిందంటే డిజైర్ ఎక్కడైతే ఉందో అక్కడ ప్రేమ ఉండదు. సో మైండ్ అనే ఒక ఫ్యాకల్టీలో డిజైర్ కూడా ఉంది. అందుకని మనస్సు నిశ్చలమైతే ఉన్నదే ప్రేమ. అక్కడే ఉంది, ఎక్కడి నుంచి తేక్కర్లే. అక్కడ ఇంటెలిజెన్స్ పనిచేస్తుంది. మనస్సు పనిచేయకపోతే ఏం పనిచేస్తుందంటే ఇంటెలిజెన్స్ పనిచేస్తుంది. అది ఎప్పుడు నిత్య నూతనంగా సృజనాత్మకంగా పనిచేస్తుంది. గతం మీద ఆధారపడదు. గతాన్ని పనిముట్టులాగా కావాలంటే వాడుకుంటుంది, కానీ గతం మీద ఆధారపడదు. అర్థమైందా? అర్థం కాలేదా? పాణిగ్రహి అంటే మనస్సే అడ్డుతోంది. మనస్సు నిశ్చలమైతే ఉన్నదే ప్రేమ. నేను నేను అంటున్నది కూడా మనస్సే తయారు చేసింది. మనస్సు నిశ్చలమైతే అంటే కావాలి అన్న ఇది ఆ స్థితి మరి ఉండదు. ఉండదు. ఆ సంపూర్ణమైన ఆనందం, ప్రేమ అన్ని అందులోనే ఉంటాయండి. మనస్సే మనదైన మన స్థితిని మనం పొందకుండా అడ్డేది. పెద్ద అడ్డు ఏంటంటే ఐడెంటిఫికేషన్. బాడీ నేను అన్న ఫీలింగ్, మనస్సు నేను అన్న ఫీలింగే పెద్ద అడ్డు. ఓకే, ఇంకెవరైనా డౌట్స్ అడుగుతారా? విజయనగరం ఎవరైనా అడుగుతారా? మనసు లేకపోతే మనం మన గోల్స్ ఎలాగ అచీవ్ చేస్తామమ్మా? మనసే కదా, మనసే అన్ని క్రియేట్ చేస్తుంది. మనసుతో ఆలోచన, సంకల్ప వికల్ప మనస్సు. ఆ మనసుని సంకల్పించే సంకల్పం ప్రకారంగా మనం ఆ కార్యక్రమాలు అన్ని ఇచ్చేయాలి, అది చేయాలి చేస్తాం. మనసు లేకపోతే, ఆలోచన లేకపోతే, ఆలోచన లేని మనస్సు అయితే మనస్సు ఉండదు. ఆలోచన అంటే మనస్సు. చిత్త వృత్తి నిరోధ అది చేయమన్నమాట. చిత్త వృత్తి నిరోధ చేస్తే
మనం ఈ పనులు ఎలా చేస్తాం, ఇవన్నీ ఆలోచనలు ఎలా చేస్తాం. అప్పుడు సుప్రీం ఇంటెలిజెన్స్ పనిచేస్తుంది. అంటే అది ఎప్పుడు గతం మీద ఆధారపడని, కృష్ణమూర్తి గారిని మనస్సే లేకపోతే వర్క్ ఎలా చేస్తామని మీలాగే అడిగితే సుప్రీం వాట్ విల్ వర్క్ అన్నారు. సుప్రీం ఇంటెలిజెన్స్ విల్ వర్క్. అందులో మెమొరీలోకి వెళ్ళదు. ఏ క్షణం కాక్షణమే, మూమెంట్ టు మూమెంట్ అవేర్నెస్ లో ఉంటాం. సో అప్పుడు పనిచేసేది సుప్రీం ఇంటెలిజెన్స్. అది చాలా నిత్య నూతనంగా సృజనాత్మకంగా ఉంటాయి పనులు. అర్థమైందా? మనం ఏమనుకుంటామంటే మనస్సు రేంజ్లోనే అన్ని పనులు అవుతాయని. ప్రాపంచికమైన కొన్ని పనులకి మనస్సు అవసరమే, కానీ అసలైనటువంటి మనదైన స్వరూపానికి, ఆ సత్యాన్ని తెలుసుకోవడానికి మనస్సు పనికిరాని పనిముట్టు. అప్పుడు ఇప్పుడు చూడండి, జనకుడు రాజ్యం ఏలేడే స్థితప్రజ్ఞ స్థితికి, అంటే ఆయన జీవన్ముక్త స్థితికి వచ్చి ఏమిటి పనిచేసింది? మనస్సు లేదుగా. దట్ సుప్రీం ఇంటెలిజెన్స్ వర్క్ చేస్తుంది అక్కడ. అందుకని మనస్సే లేకపోతే మూమెంట్ టు మూమెంట్ అవేర్నెస్ లో జీవిస్తాం. బ్రాట్ ఫార్వర్డ్ మెమొరీస్, జ్ఞానం అలా ఉండదు అక్కడ. ఏ క్షణం కాక్షణమే, అంటే దట్ ఈస్ అంతే. ఆ ఐడెంటిఫికేషన్ ఉండదు అక్కడ. అర్థమైందా? అందుకే ఒక ఆయన కృష్ణమూర్తి గారు లాగే ఆయన్ని అనుసరించి దాదా గవందని మహారాష్ట్ర ఆయన కృష్ణమూర్తి గారు చెప్పినట్టుగానే ఒక జనావళికి అవతలకి వెళ్ళిపోయి ఒక చిన్న గదిలో అన్నం ఒక్కటే వండుకుంటూ ఆయన భయం చూడే ఒక పెద్ద విషక్రిమి లాంటివి చాలా వచ్చేస్తున్నాయి ఆయన ఉన్న చిన్న గదిలోకి. ఆయన అలా నిశ్చలంగా ఉండిపోయారు. అవన్నీ వచ్చి అలా వెళ్ళిపోయి భయాన్ని అబ్జర్వ్ చేసేది, కొట్టుకుపోలేదు. వితౌట్ థాట్ భయాన్ని చూడడం రావాలి. అదనమాట దుఃఖం కూడా. ఆలోచన లేకుండా దుఃఖాన్ని గమనించగలగడం. మనమే పేరు పెడుతున్నాం ఫలానా అని, పేరు లేకుండా మనం చూడగలం, అప్పుడే బయటపడతాం. ఓకే, ఇంకెవరైనా? అర్థమైందా? చెప్పిన సమాధానం మీకు అర్థమవుతుందా? అంటే టెక్నాలజికల్ వర్క్స్ కి వాటికి మనస్సు అవసరమే, కానీ ఎక్కడ అవసరమో అక్కడ ఉపయోగించి, ఎక్కడ అవసరం లేదో అక్కడ వదిలేయడం మనకి రావాలి. మనస్సుకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వబట్టే సత్యానికి దూరం అయిపోయాం. ఇంకెవరైనా ప్రశ్న వేస్తారా? రమణ గారు, ఇంకెవరైనా? సురేష్ కుమార్, ఎస్కే అంటే ఎవరు? ఎవరైనా ప్రశ్న వసంతలత, ఎవరైనా ప్రశ్నించవచ్చు. అంటే మనం గమనించాల్సింది ఏంటంటేనండి, బలవంతంగా మనసును అణిచేయడం వల్ల కాదు, అది సహజ సిద్ధంగా ఎప్పుడైతే నిశ్చలమైపోతుందో అప్పుడే ఆ ప్రేమ అన్నది అందులోంచి ఉబికి వస్తుంది. మనం గట్టిగా అణిచేసిన ప్రేమ కావాలి అని గట్టిగా అనుకుంటే వచ్చేది కాదు. అలాంటి ఎఫర్ట్ తోటి ఆ ప్రేమ రాదు. అది కూడా ఒక రకంగా నేను బలాన్ని పెంచుతున్నాం. నేను, నా విల్ పవర్, అంటే మళ్ళీ అక్కడ నేను బలం పెరిగింది. అందుకని నేను బలం అనేది పోవడమే సాధన. అహంకారం అణగడమే, పోవడమే రమణ మహర్షి చెప్తున్నట్టు. నిరంతరంగా ఈ అహం వల్లే మనం ఇన్ని పనులన్నీ చేస్తున్నాం. అంటే మనస్సు యొక్క ఒక ఫ్యాకల్టీ అహం, ఇంకొకటి ఆలోచన, మరొకటి మెమొరీ, మరొకటి వివేకం. ఈ 4 లక్షణాల నుంచి ఇవన్నీ మనసు పనులే. అందుకని చూడ్డం యాజ్ ఇట్ ఈజ్ గా, జడ్జిమెంట్ లేకుండా చూడ్డం రావాలి. మనం ఏదైనా చూసామనుకోండి, గత జ్ఞాపకాలతో చూస్తున్నాం. సూర్యాస్తమయాన్ని చూసాం, లేకపోతే అందమైనటువంటి ఒక దృశ్యాన్ని చూసాం. మళ్ళీ సెకండ్ టైం చూసినప్పుడు ఏంటంటే, మొదటిసారి చూసినప్పుడు బాగానే చూస్తాం, ఒక స్ప్లిట్ సెకండ్. అది అయిపోయాక ఆలోచనలు పెడతాం. మన్నాడు మళ్ళీ దాన్ని చూసినప్పుడు నిన్నటి మంచి బాగుంటుంది అన్న భావంతో చూస్తున్నాం.
అంటే మనం మనసులో ఉన్న ఊహాత్మక చిత్రాన్నే చూస్తున్నాం కానీ అక్కడ ఉన్న సౌందర్యాన్ని చూడడం మానేసాం. అదే విధంగా తినడం కూడా ఇవాళ చాలా బాగుందని మళ్ళీ మనం తినేసాక టేస్ట్ ఉండదు. కారణం ఏంటి? అది బాగుంది అన్న మనస్సుతోటే మనం చూడడం బట్టి చేయడం బట్టి అవి ఆ విధంగా అనిపిస్తున్నాయి. అంటే మనం ఊహలో ఉన్నదాన్నే చూస్తున్నాం కానీ యథార్థాన్ని చూడటం లేదు. ఇవన్నీ కూడానండి మనం జాగ్రత్తగా గమనిస్తూ ఉంటే ఆ గమనించడం మనకు అలవాటు అవ్వాలి. అందుకనే ఆయన అబ్జర్వేషన్, అవేర్నెస్, అబ్జర్వర్ లేని అబ్జర్వేషన్. మన వాళ్ళు కూడా త్రిపుటి ఉండదంటారు. చూసేవాడు, చూడబడేది, చూడడం, ఈ మూడు ఉండవు అక్కడ. అది రియల్. మన వాళ్ళు త్రిపుటి అన్నది అదే. ఆయన కూడా అబ్జర్వర్ లేని అబ్జర్వేషన్. అయితే అబ్జర్వరు అబ్జర్వుడు రెండు ఒకటైపోతాయి. నేనన్నది లేదు అక్కడ. నేనన్నది ఉన్నంత కాలం చూసేది చూడటమే కాదు. ఆ పాయింట్ అర్థమైందా? ఇంకెవరైనా ఏమైనా డౌట్స్ అడుగుతారా? నేను లేకుండా చూడడం అలాగా. చూడడమే ఎలాగా కాదు. ఎప్పుడైతే ఆలోచన పెడతామో ఆలోచనే నేనుని సృష్టిస్తోంది కదా. ఆలోచన ఎప్పుడైతే లేదో, ఇప్పుడు ఉప్పు బొమ్మ సముద్రంలోకి వెళ్ళిందండి కొలవడానికి. సముద్రం ఎంత అది చెప్పలేదు, అదే సముద్రం అయిపోయింది. సేమ్ థింగ్ అన్నమాట. ఆ పరమాత్మ తత్వం ఏమిటి అని తెలుసుకోవాలని నేను వెళ్ళేసరికి ఆ నేను లైవ్ అయిపోతుంది అక్కడ. చూసేవాడు ఉండడు అక్కడ. ఆ నేను ఉన్నంతసేపు అక్కడ అసలైంది ఏమీ ఉండదు. అర్థమైందా? అది లైవ్ చేయడం అలాగా. ఎలాగా అంటే పాము వస్తే ఎలా గెంతడం అని ఎలాగ అడగము. చెయ్యాలి అనుకుంటే చేస్తామండి. అంటే దాన్ని సూక్ష్మతరంగా చూడడం వల్ల, చాయిస్లెస్ అవేర్నెస్ వల్ల ఆటోమేటిక్ గా, అంటే చాయిస్లెస్ అవేర్నెస్ అంటే జడ్జిమెంట్ లేని అవేర్నెస్ ఉండాలి. ఇది మంచిది, ఇది కాదు, ఇది ఇలా ఉండకూడదు అనే జడ్జిమెంట్ లేని అవేర్నెస్. అర్థమైందా రమణ గారు? కొంచెం అర్థం, ఇంకా పూర్తిగా అర్థం కాలే. అంటే చూడటమే. అంటే దాంట్లో ఇప్పుడు మీలో అసూయ ఉంది అని మీకు తెలిసింది. చిచ్చి అసూయ ఉందా, ఇది పోగొట్టుకుంటారు అనుకోకుండా చూడండి. యథార్థాన్ని యథార్థంగా చూడడం, అది అక్కడ అవసరం. అప్పుడు మాత్రమే అందులోంచి బయటపడగలం. దాన్ని సమగ్రంగా అవగాహన అవుతుంది. అప్పుడే మనకి అవగాహన ఎప్పుడైతే అయిందో, ఇప్పుడు మీరు ఒక పాము ఉన్నది అని అనుకున్నారు ఒక తాడుని చూసి, అది పాము కాదు తాడని అవగాహన అయితే యాక్షన్ ఏమిటని ఎవరిని అడగరు. అలాగే అది పాము కాదు తాడు కాదు పాము అని తెలిసిన వెంటనే యాక్షన్ ఎలా చేయాలని ఎవరిని అడగం. స్పాంటేనియస్ యాక్షన్ సహజంగా వచ్చేస్తుంది. అదే విధంగా అవగాహనే యాక్షన్. ఎప్పుడైతే మనకు అవగాహన అవుతూ ఉంటుందో రైట్ యాక్షన్ అక్కడ వస్తుంది. అర్థమైందా? అండర్స్టాండింగ్ యాక్షన్. అమ్మా నేను ఒక ప్రశ్న అయినా అడగండి. అమ్మా, మనస్సు జడమా చేతనమా? మనస్సు జడమైందండి. ఆత్మతత్వం దానికి చైతన్యాన్ని ఇస్తుంది. మనస్సు దానంతరం అది పనిచేయలేదు. అక్కడ ఆ ఫోకస్ అనేది వెళ్ళినప్పుడే అది పనిచేయగలదు. అన్నిటికీ లైట్ ప్రేరణ ఇచ్చేది ఆత్మతత్వమే అని, అంటే మనం అనెండింగ్ అని కృష్ణమూర్తి గారు అయితే ఆత్మతత్వం అని పేరు పెట్టరు, అలా మాట్లాడతారు. ఏదైనా ఒకటే. మనస్సు కూడా జడమే. ఇంకెవరైనా ఏమైనా అడుగుతారండి? రమణ గారు మీకు కొంచెమైనా అవగాహన అయిందా? ఇంకా అవగాహనకి పూర్తిగా రాలేదండి. చూడడం అన్నది చెయ్యడమే. అంటే ఇది ఎవరి నుంచి ఎవరు తెలుసుకోవాల్సింది కాదు. మీలోకి మీరు చూడడం అనేది అలవాటు అవ్వాలి అంతే. అంటే వితౌట్ థాట్. దానికి పేర్లు పెట్టకండి. ఇది కోపం అని, ఇది అసూయ అని ఏ పేరు పెట్టకుండా చూడడం అలవాటు అవుతే అందులోంచి బయటపడగలం.
ఇంకెవరైనా ఏ టాపిక్ అయినా అడగండి, అంటే ఇటువంటి విషయానికి సంబంధించి. బాగుందని చెప్పండి. ఏంటండి? అమ్మా చెప్పండి. ఇప్పుడు ప్రసంగం చాలా చాలా బాగుంది. ఇంకా ఇంకా ఎంతసేపట్లో ముగిస్తారు? ఇంకో 3 మినిట్స్ ఉంది కదా, ఇంకెంతసేపట్లో ఎవరైనా ముగిస్తారు? అదే అలాగే 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 ఒక 4 మినిట్స్ ఉందండి. ఎవరైనా ఏమైనా అడిగితే బాగుంటుంది. మాట్లాడండి సార్, మాట్లాడండి. అమ్మా నమస్కారం అమ్మా, నేను రావునాయుడు మాట్లాడుతాను విజయనగరం నుండి. నమస్తే అండి, చెప్పండి. మీరు చెప్పిందంతా కూడా చాలా బాగుందమ్మా. కానీ మమ్మల్ని మర్చిపోయారు మమ్మ, అక్కడ రావడం మానేశారు. ఆహా, మీరు రావడం మానేశారు ఏకంగా విజయనగరం. లేదండి, విజయనగరం వచ్చినప్పుడు ఉపన్యాసం ఇస్తానని చెప్పాను, మర్చిపోయి కాదు. లక్ష్మి గారు చాలా రోజులకి మంచి అద్భుతమైన ఉపన్యాసం విన్నామండి. చాలా చాలా బాగుంది. సంతోషం అండి. ఎస్కే అంటే ఎవరండి? చక్కగా ఉదయం కూడా చాలా చక్కగా ఆహా, అర్థమైంది కదా. ఉదయం ఉదయం కూడా చక్కగా చెప్పారు. క్వశ్చన్ అండ్ ఆన్సర్లు ఇంకా మంచి విషయాలు చెప్పారు. సంతోషం అండి. ఇంకెవరికైనా ఏమైనా డౌట్ ఉంటే ఒక డౌట్ అడగొచ్చు, తర్వాత ముగించేద్దాం. కానీ ఇదంతా పరమ సత్యం అండి. మనస్సుకు అతీతంగానే సమస్తం ఉంది. దాదా గవంద్ అలాగే చేశారు. మనస్సుకు అతీతంగా అంటే ఇతర దేశాల్లో వాళ్ళందరూ చాలా అతలాకుతలం అయిపోయారు. తర్వాత అందులో సత్యాన్ని తెలుసుకుని వాళ్ళందరూ ఎంతో ఆనందించారు అన్నమాట. మొదట మనకు అలాగే ఉంటుంది. ఓకే అండి, అయితే ముగించేద్దాం. అందరికీ నమస్కారం. ఇంకేదైనా ఒక 2 మినిట్స్ ఉంది, ఎవరైనా ఏమైనా మాట్లాడితే. అంటే ఇదంతా కూడా మన లైఫ్ మనం సార్థకం చేసుకునే జ్ఞానం. అందరికీ నమస్కారం అండి, అయితే ముగించేస్తున్నాను. నమస్తే అమ్మా. నమస్తే అండి.